దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం, ఉదయకాల ఆరాధన ఎంతమంది చూస్తున్నారు, వింటున్నారు? మరి మీ అందరూ దేవుళ్ళు ఎదగాలని దేవుడిచ్చిన అవకాశం కదా. కొందరైతే కష్టకాలం ముందు తెగ ప్రార్థన చేస్తారు, వాక్యం వినాలి అంటారు. కొన్ని రోజులైనాక మళ్ళీ ఒక మంచి కొద్దిగా మెరుగుపడిన తర్వాత దేవుని సన్నిధిని దూరంగా ఉంటారు. కొన్నిసార్లు వాక్యం వినరు. కానీ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకంటే మనము ఇప్పుడు చూడండి, వెహికల్ రోడ్ గ్రిప్తో కరెక్ట్గా వెళ్తేనే ప్రమాదం జరగదు. మన ఆత్మీయ స్థితి కూడా ఒక మంచి ఆత్మీయ బ్యాలెన్స్ ఉండాలి. ఏంటంటే దేవునితో ఉండటం అనేది అప్పుడప్పుడు ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం వచ్చిన అప్పుడప్పుడు దేవుని దగ్గరికి ప్రతి క్షణం దేవునితో ఉండే అనుభవం, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క చక్కటి సమయం దేవునికి ఇవ్వాలి. ఏదో బాధలు వచ్చినప్పుడు దేవుడా అని, కరోనా వచ్చినప్పుడు తెగ ప్రార్థనలు చేసేయడం, తెగ దేవుని చూడడం. దేవుడు కూడా మన స్వార్థపూరితమైన చూడండి. ఆయన మనసు ఎరిగిన దేవుడు కదా, మన మనసు ఎరిగినవాడు. ఆయన తెలుసు మనం ఏ టైంలో దేవుని వద్దకు వస్తాం. అట్లా ఉండొద్దు. మనం ఒక మెచ్యూరిటీలోకి రావాలి. అంటే దేవుణ్ణి మన జీవితం ఎదుగుతున్న కొద్దీ ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే మీకోసం మేము ప్రభువు మాకిచ్చిన మరి ప్రత్యక్షతను బట్టి ప్రయాసపడుతున్నాం. మాలో ప్రయాసపడేది దేవుని మహాకృప, అది మీకోసం, మీ కుటుంబాల కోసం. కాబట్టి ఉదయకాల 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వచ్చే ప్రేయర్ మిస్ చేసుకోకుండా చక్కగా లేచి కూర్చొని వినండి, ఆరాధించండి, ప్రార్థించండి. ఈ దినం దేవుని వాగ్దానం దాదాపు మీకు 2020 ఏప్రిల్ 17 స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం ఇప్పటి వరకు కొనసాగించబడుతుందంటే నేనిచ్చే వాగ్దానం అనేది అది దేవుడిచ్చే వాగ్దానం, నాకును, మాకును, మీకును. అందుకే ఇది నడుస్తుంది. ఎన్నో ప్రోగ్రామ్స్ ఆగిపోయాయి, ఎన్నో మీటింగ్స్ ఆగిపోతాయి. ఎందుకంటే దేవుడు ఒక రేమ తన ప్రజలకి వాక్కును రిలీజ్ చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే ఇదే రోజు నేను సువార్త చెప్తున్నా. ఇది రక్షణ దినం. యేసు రక్షకుడు, దేవుడు. ఆయన నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, రాబోతున్నాడు. యేసుని నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. యేసు క్రీస్తు ప్రేమని మీరు అనుభవించాలనేది దేవుని చిత్తం. ఇంకా ప్రభువులో నిలబడాలనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుని అంగీకరించండి, మీ హృదయంలో చేర్చుకోండి. మీకు నిత్య జీవం, రక్షణ మార్గంలో నడిపింపబడతారు. రెండో విషయం ఏంటంటే, ఎంతమంది ఆత్మీకంగా పడి లేస్తున్నారు. దేవుడు వాక్యం చదవండి, ఆత్మీకంగా బలపడండి, ఆయనకు సమీపంగా రండి, ఆయనతో ఉండండి. ఈరోజు మీరు అందరూ అనుకోవచ్చు, ఎక్కువసేపు మరి మాట్లాడుతున్నాడు, వాగ్దానం వస్తే బాగుండని. కానీ మన జీవితాన్ని కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటాయి కదండి, కొన్ని దిద్దుకోవాల్సినవి ఉంటాయి. ప్రభువు మాట్లాడుతున్నాడు, నేనేం చేయను. మీ ముందు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆయన మాటని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా దేవుని తట్టు తిరగాలని ఆశ కలిగి మాట చెప్తున్నాను. మరి ఉదయకాలం చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగజేయును. దేవుని యందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు. చూడండి, ఎండాకాలం ఎండలు వస్తుంటే, మధ్య మధ్యలో వర్షాలు వస్తుంటే కాస్త హాయిగా అనిపించిన ఈ సూర్యుడికే మనం ఇలా అయిపోతున్నాం కదా. కానీ ఈ సూర్యుడు ఉదయించిన ఉదయకాలం ఎంతో చక్కగా ఉంటుంది, అస్తమించేటప్పుడు అందంగా ఉంటుంది. కానీ నీతి సూర్యుడు ఉదయిస్తే, నీతి సూర్యుడు నీ జీవితంలో ఉంటే ఆయన రెక్కలట నీకు ఆరోగ్యం. నువ్వు ఎవరి రెక్కల క్రింద ఉన్నావు? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నావు? దేవుని యందేనా? ఒక ఆరోగ్యం గురించి నేను మాట్లాడతలేదండి. నీ ప్రతి విషయంలో, ఆత్మ విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయంలో, సేవా విషయంలో, ఉద్యోగం, అన్ని ఏరియాస్లో నువ్వు ఎట్లుంటావంటే అతని రెక్కలు, ఎవరిని నువ్వు నీతి సూర్యుని ఆశ్రయిస్తే, యేసయ్య రెక్కల క్రింద ఉంటే ఆరోగ్యం అంటే నువ్వు ప్రతిదీ సక్సెస్, విజయం. నీకు అంతే, ఆరోగ్యము విజయం. ఎందుకు? శరీర సంబంధమైన ఆరోగ్యం గురించి నేను చెప్పట్లే. అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేయను. బాహ్య సంబంధమైన ఆరోగ్యమే కాదండి, అంతరంగ సంబంధమైన ఆరోగ్యం, అంతరంగ సంబంధమైన అభివృద్ధి, అంతరంగ సంబంధమైన స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైనటువంటి కృప. అందుకోసం ఈ ఉదయం మీరు శ్రద్ధగా ఈ మాటలు రిసీవ్ చేసుకోండి. నీకు విజయము అంటే నీ ఎదుగుదల, నువ్వు ఎదుగుదలగా ఉంటావు, నువ్వు అభివృద్ధి పొందిన బిడ్డగా ఉంటావు. ఎవరిని ఆశ్రయిస్తే దేవుణ్ణి. అందుకే దేవుని పట్టుకోండి, గట్టిగా ప్రార్థించండి, ప్రభుకు సమీపంగా రండి. నువ్వు ఎదుగుతావు, నీ జీవితంలో అన్నీ కూడా ఫలభరితంగా చేస్తాడు. కాబట్టి ఉదయకాల ప్రార్థన అనేది మిస్ చేసుకోకండి. మీ జీవితంలో ఒంటరి ప్రార్థన, దేవునితో మాట్లాడడం అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం, నీకు ఆరోగ్యము, నీకు సమాధానము, నెమ్మదినిచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకే చోటివ్వు, ఆయన రెక్కల క్రిందకి రా.
ఆయన రెక్కలు ఆయన సమాధానాన్ని, ఆరోగ్యాన్ని నీకు ఇస్తాయి. కాబట్టి నీకు ఆరోగ్యమును, నీకు నెమ్మదిని కలుగజేసేది ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని రెక్కల నీడ. వాడు ధైర్యం తెచ్చుకోండి. ప్రభు ఈరోజు అంటున్నాడు, నీకు ఆరోగ్యము కలుగజేసేదను. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు నేను ఆరోగ్యము కలుగజేసేదను. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, అందరికీ షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా మరి ఈ రోజు నుండి బెల్లంపల్లిలో మీటింగ్స్, ఈరోజు ఫ్రైడే బెల్లంపల్లి సభలు 10, 11, 12 3 దినాలు బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. ఎక్కడి నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు చూడబోతున్నారు. అటు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, యవ్వనులకి, పిల్లలకి త్రాగుడు, డ్రగ్స్, వ్యసనములు, పాపము, చీకటి, బంధకములు విడిపించి రక్షించండి. రోగ వ్యాధి బాధలు ఉన్న వారికి విడుదల, మానసిక కుటుంబ పోరాటాల నుంచి వారికి విడుదల, ఉద్యోగం లేని వారికి సహాయం చేయను ఆయన, మంచి ఉద్యోగాలు, గృహాలు లేని వారికి సహాయం చేయి. ఎండ దెబ్బ, వర్షమని, అనారోగ్యాలని, బాధలని, వాటన్నిటి నుంచి నీ బిడ్డలను ప్రొటెక్ట్ చేయ ప్రభా. ఇతర దేశాలు మా ప్రియులు రక్షించి, వారున్న దేశంలో విడుదల, సమాధానం, ఉజ్జీవం, రక్షణ, క్షేమం ఇతర దేశాలను మా ప్రియులందరికీ దయచేయండి. భారతదేశాన్ని రక్షించండి. భారతదేశ ప్రజలకి మీ క్షేమంగా అభివృద్ధి కలిగించే కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవ సమాజాన్ని మీరు తాకండి అయ్యా. అపోస్తులు నాయన జాషువా జనరేషన్ లేపండి. అనేక సంఘాలు, సేవకులు, సేవకురాలు, వారి కుటుంబాలు బలం పొంది నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా లేవనెత్తండి. యవనులు, పిల్లలు, వృద్ధులు, తల్లులు, తండ్రులు, కుటుంబాల్లో శాంతి, సమాధానం, అన్ని బంధకముల నుంచి, కోర్టు కేసు, భూస్వామ్య తగాదాలు, మా డబ్బు ఇతరులు తీసుకొని ఇవ్వకపోవటం, కుటుంబ తగాదాలు అన్నిటి నుంచి విడిపించి ఒక అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని, వారి కుటుంబ జీవితంలో ఆరోగ్యం, క్షేమం మీరు దయచేయండి. యవ్వన బిడ్డలు ఎవరు కుటుంబాలకు ఎవరు బర్త్డే జరుపుకుంటున్నారో వారు కూడా ఆత్మీయ ఆరోగ్యం, ఆర్థిక ఆరోగ్యం, అన్ని విషయాలు ఆరోగ్యాలు వారికి దయచేసి ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ శుభములని, దీవెనలను ప్రకటిస్తున్నాం. కల్వరీ మినిస్ట్రీస్ని మీరు బ్లెస్ చేయండి నాయన. ఈ రోజు నుండి నాయన ప్రతి క్షణం ఇంకా ఈ మినిస్ట్రీ ఉన్నత స్థానానికి వెళ్ళుటకు, శత్రువు ఓడిపోవుటకు మా కుటుంబంలో, మా జీవితంలో మీరే సహాయం చేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్ ఎంతమందికి చూపిస్తున్నారు, ఎంతమందికి పరిచయం చేస్తున్నారు. మరి ఈ రోజు నుండి శుక్ర, శని, ఆదివారాలు 10, 11, 12 3 దినాలు ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో. ఎక్కడి నుంచైనా మీరు బెల్లంపల్లికి రావడానికి ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఉండటానికి అకామిడేషన్, ఫ్రీగా మీకు భోజనాలు, అంతేకాకుండా చక్కటి వర్షిప్, వాక్యము, ప్రార్థనలు, దేవుని శక్తి కలిగిన మాటలు. కాబట్టి మిస్ చేసుకోకండి, పాలు పొందండి. దేవుని వాక్యంలో ఉన్న శక్తి కలిగిన కార్యాన్ని మీ జీవితంలో మీరు చూస్తారు. 3 దినాలు ఎస్తేరు ఉంది, ఆమె అద్భుతం చూసింది. ఈ 3 దినాలు కూడా 10, 11, 12 అద్భుతమైన కార్యం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి రండి, పాలు పొందండి. ఈ వాగ్దానం అందరికీ కూడా పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.